కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం భాగంగా మున్సిపాలిటీ వారి ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో దోమలు, కీటకాలు గాని నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలను అరికడితేనే మలేరియా అనే వ్యాధిని రాకుండా చూసుకోవాలి. మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటం వేగవంతం చేయడం, WHO పిలుపు మేరకు 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు కలిసి పనిచేద్దాం. దోమల కుట్టకుండా చూసుకుందాం. మలేరియాను తరిమి కొడదాం. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ఉంచుదాం. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డేగా పాటిద్దాం. ఈ కార్యక్రమంలో ప్రపంచ మలేరియా దినోత్సవం మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ వారు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరుట్ల పట్టణంలో మన హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ సహకారంతో ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు మన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నీటి తొట్టిలు కానీ మరియు పూల తొట్టిల ప్లాస్టిక్ వేస్టేజ్లలో వాటర్ లేకుండా చూసుకొని దోమల నివారణకు పటిష్టంగా చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ, అలాగే దోమలను పెంచకుండా నివారించడం కోసం తగు చర్యలు చేపట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని, భద్రతను చేకూర్చుకోవాలని తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా మనకు జ్వరాలు రాకుండా, ఇప్పుడు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఈ దోమల వల్ల, దోమకాటు వల్ల మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వస్తుంటాయి. సో ఈ దోమల నివారణ ఉంటే మనకి జ్వరాల నుంచి కాపాడుకోవచ్చు.